సో మీకు ఈ రాజకీయాలకు సంబంధం ఏంది అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఒక మంచి వ్యక్తి, యువకుడు మా నవీన్ యాదవ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్న జూబ్లీహిల్స్ ప్రజలందరూ మెచ్చి గెలిపించిన వ్యక్తులు వాళ్ళందరికీ చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు మా నవీన్ యాదవ్కి ఎల్లప్పుడూ ఉంటాయి. మంచోడు కాబట్టి 100% సపోర్ట్ చేస్తాం. అంటే మీకు నవీన్ యాదవ్ ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందన్న? నేను దాదాపు సినిమా ఇండస్ట్రీలో చేయబట్టి ఒక 35 ఇయర్స్ అవుతుంది. 32 ఇయర్స్ 33 ఇయర్స్ నుంచి మాకు శ్రీశైలం అన్న దగ్గర వ్యక్తి. చాలా మంచోడు మా శ్రీశైలం అన్న. మా కళాకారులు ఆదుకునే విషయంలో గొప్ప వ్యక్తి అంటే మా శ్రీశైలం అన్న. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరయ్యా అంటే శ్రీశైలం యాదవ్ అన్న అంటారు అందరూ. ఆపద ఉంటే ఆదుకునే వ్యక్తి మా శ్రీశైలం అన్న. అన్నం లేని వ్యక్తులకు ఫస్ట్ అడిగే వ్యక్తి మా శ్రీశైలం అన్న. ఫస్ట్ అడగానే ఏమంటాడు, తిన్నారా, ఫస్ట్ తినండి తర్వాత మాట్లాడండి అనే వ్యక్తి. చాలా మంచోడు. మా నవీన్ యాదవ్ కూడా గుణగణాలు ఉన్న వ్యక్తి, మంచోడు. ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి. ఈ ఎమ్మెల్యే టికెట్ రాకముందు నుంచి, ఎమ్మెల్యే పదవి రాకముందు గత 15-16 సంవత్సరాల నుంచి ఆయన సేవ చేస్తున్న వ్యక్తి. పబ్లిక్లా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ సేవ చేసిన వ్యక్తి. ఏది వచ్చినా కూడా వాళ్ళకు ఆపదలు ఆదుకునే వ్యక్తి మన నవీన్ యాదవ్. అన్న మీ గెటప్లు కానీ మీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ప్రజలకు తెలుసు, అందరు కూడా మీ మల్లన్న గెటప్లో ఉన్నప్పుడు మీరు చూసి అన్ని చూసాము, చాలా బాగా నచ్చింది పరమేశ్వరుడి అని కూడా. కానీ మీరు ఈ రాజకీయ రంగంలోకి రావాల్సిన ఎందుకు వచ్చింది? నా జీవితంలో ఫస్ట్ టైం క్యాన్వాసింగ్ చేసిన వ్యక్తి అంటే మా నవీన్ యాదవ్. ఎందుకంటే నేను శ్రీశైలం దగ్గర ఉన్నా, శ్రీశైలం అన్న శిష్యునిగా చెప్పుకుంటారు నన్ను. మా శ్రీశైలం అంటారు, శిష్యుడు అంటారు. ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేయడం తప్పేముంది చెప్పు, అవునా? అది నుంచే మా నవీన్ యాదవ్కి నేను సపోర్ట్ చేస్తాను. మరి ఇప్పుడు అవునని కదన్నా నా మీద సపోర్ట్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా లేనట్లా? ఇప్పుడు నవీన్ యాదవ్కి సపోర్ట్ చేసినట్టే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా. నవీన్ కంటిన్యూ అవుతారు ఇట్లనే? ఇక చూద్దాం, భగవంతుని ఆశీర్వాదం. భగవంతుని మనమంతా కథలు పాటలు కళాకారుని కాబట్టి నేను పని చేసుకుంటూ ఉంటా. 100% సపోర్ట్ చేస్తా, 100% ప్రచారం చేస్తా. నవీన్ యాదవ్ అన్న వచ్చి నువ్వు నిల్చో, జిహెచ్ఎంసీలో నువ్వు పోటీ చేయి అంటే మీరు నిల్చుంటారా అన్న? అది వచ్చినప్పుడు చూద్దాం. ఆదేశం వస్తే చేస్తారా? ఆలోచన ఉందా? అట్లా వచ్చినప్పుడు భగవంతుని సంకల్పం ఏమంటాడో ఆ టైంలో చూద్దాం. వస్తే చేద్దాం, దాంట్లో ముందు. ఇప్పుడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఒక పండగ వాతావరణం. ఈ ప్రమాణ స్వీకారానికి ఇంత అంగరంగ వైభవంగా చేయడం గల కారణం ఏందన్న? చాలామంది కోరిక, చాలామంది ఆశ ఆయన గెలవాలని. అందునుంచి ఆయన గెలిచిండు. ఈరోజు పండుగ వాతావరణం లాగుంది. త్వరలో మినిస్టర్ అవుతాడు. ఇంకా అది పెద్ద పండుగ అవుతుంది 100%. అన్న మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు, మీ లైఫ్ స్టైల్ చూసిన వాళ్ళందరూ ఏదో ఒక రకంగా బిగ్ బాస్కి వెళ్ళడం చూస్తున్నాం. సో మీరు కూడా మేము బిగ్ బాస్లో మేము చూడొచ్చా? బిగ్ బాస్లో రావాలి, నాకు ఎప్పుడో రావాలి. కానీ మళ్ళీ ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. సరే ట్రై చేస్తా గట్టిగా. నాకు కూడా చేయాలని కోరిక ఉంది. ఎందుకంటే నేను సినిమాల్లో చేసిన, సీరియల్ చేసిన, ధూమ్ధామ్ చేసిన, తెలంగాణ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిన, అన్నీ చేసిన, సీరియల్స్ కూడా చేసిన. బిగ్ బాస్ కూడా ఒకసారి చేసి మా తెలంగాణ తెలుగు ప్రజల గుండెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే నేను బిగ్ బాస్కి వెళ్తాను. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మీకు చాలా ఆపద్ బాంధవుడు నవీన్ యాదవ్ మంచిగా ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. సో మినిస్టర్ చూసే ఛాన్స్ ఉందా? మీకు ఐడియా ఉందా? 100% మినిస్టర్ అవుతాడు ఫ్యూచర్లో. జూబ్లీహిల్స్ గడ్డ మా నవీన్ యాదవ్ అడ్డ. దాదాపు పీజీఆర్ గారి తర్వాత జూబ్లీహిల్స్ ప్రజానాయకుడు ఎవరంటే మా నవీన్ యాదవ్ పేరు చెప్తారు. ఫ్యూచర్లో నవీన్ యాదవ్ 5 టర్మ్ 100% ఉంటాడు. సో ఇప్పుడు ఏందమ్మా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మల్లన్న సట్టి స్టార్ట్ అయిపోతుంది. అయ్యప్ప పాటలు ఉన్నా, మల్లన్న సట్టికి మల్లన్న పాటలు చేస్తున్నా. ఏం చెప్తాను తెలుగు ప్రజలు ఓటేజ్ గెలిపించినటువంటి ప్రజలకి? సో మీరు క్యాన్వాస్లో పాల్గొన్నారు కాబట్టి మీరు ఎక్కడెక్కడ ప్రచారం చేశారు, అవన్నీ అక్కడ మెజారిటీ వచ్చిందా? 100% మెజార్టీ వచ్చింది కాబట్టి 25,000 మెజార్టీతో గెలిచిండు. 90% 80% అయితే 1,00,000 మెజార్టీ వస్తుండే. నేను అప్పుడే చెప్పిన మా నవీన్ యాదవ్ గెలుస్తుండు అంటే. చాలా కామెంట్లు వచ్చినాయి, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నేను మా నవీన్ యాదవ్కి సపోర్ట్ చేసిన. మీకు నచ్చకపోతే మీరు కామెంట్లు పెట్టొచ్చు బ్రదర్, చూస్తూ ఉండాలి. కానీ ఒకళ్ళు విమర్శించే హక్కు లేదు కదా మీకు. ఆయన మీకు ఆడుకుని